హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏషియా కప్లో ఇండియా సెకండ్ గేమ్ పాకిస్తాన్తో ఆడి ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ హార్దిక్ వేసిన ఫస్ట్ బాల్లోనే పాకిస్తాన్ వికెట్ కోల్పోయింది. ఎవరైతే బుమ్రా బౌలింగ్లో 6 బాల్స్కి 6 సిక్సెస్ కొట్టగలడు అని డబ్బా కొట్టుకున్నారో అతనే సైమ్ అమీబ్ హార్దిక్ బౌలింగ్లో బుమ్రాకి క్యాచ్ ఇచ్చి ఫస్ట్ బాల్కే డక్అవుట్ అయ్యాడు. ఇంకా తర్వాత ఇండియా వరుస ఇంటర్వెల్స్లో వికెట్స్ తీసి పాకిస్తాన్ను 127 రన్స్కే పరిమితం చేసింది. స్టార్టింగ్లో ఫర్హాన్, లాస్ట్లో షెహన్షా ఆఫ్రిది సిక్సెస్తో కొంచెం విజృంభించడంతో పాకిస్తాన్ స్కోర్ అంత రీచ్ అయింది. లేకపోతే ఇంకా తక్కువకే ఆల్అవుట్ చేసేవాళ్ళు. ఇక ఇండియా బౌలింగ్లో కుల్దీప్ 3, అక్షర్ అండ్ బుమ్రా 2, వరుణ్ అండ్ హార్దిక్ చెరో వికెట్ తీసుకున్నారు. 127 రన్స్ టార్గెట్గా దిగిన ఇండియా ఆరంభంలోనే విజృంభించింది. అభిషేక్ అండ్ గిల్ ఇద్దరూ కూడా శుభారంభం ఇచ్చారు. మెయిన్గా అభిషేక్ శర్మ 13 బాల్స్లో 31 రన్స్ కొట్టి పాకిస్తాన్ బౌలర్స్ కాన్ఫిడెన్స్ని దెబ్బతీశాడు. ఇంకా తర్వాత వరుసగా ఇండియా అభిషేక్ శర్మ అండ్ గిల్ ఇద్దరు వికెట్స్ కోల్పోయింది. తర్వాత వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ అండ్ తిలక్ వర్మ ఇద్దరు కూడా స్లో అండ్ స్టడీగా మ్యాచ్ని గెలిపించారు. సూర్య 37 బాల్స్లో 47 రన్స్ అండ్ తిలక్ 31 బాల్స్కి 31 రన్స్ కొట్టి మ్యాచ్ని గెలిపించారు. 4.1 ఓవర్స్ మిగిలి ఉండగానే మ్యాచ్ గెలిచింది. ఇంకా పాకిస్తాన్ బౌలర్స్లో బ్యాటింగ్లో డక్అవుట్ అయిన సైమ్ అమీబ్ బౌలింగ్లో 3 వికెట్స్ తీసే ఉన్నాడు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చేసి 3 వికెట్స్ తీసుకొని 18 రన్స్ ఇచ్చిన కుల్దీప్ యాదవ్కి ఇచ్చారు. ఇంక ఈ మ్యాచ్లో టాస్ టైంలో కానీ మ్యాచ్ అయిపోయినాక కానీ సెకండ్స్ ఇచ్చుకోలేదు. అండ్ పాకిస్తాన్ కెప్టెన్ ప్రజెంటేషన్ కూడా రాలేదు. ఇంక ఈ మ్యాచ్ సూర్యకుమార్ యాదవ్ ఆర్మీ ఫోర్సెస్కి, ఎయిర్ ఫోర్సెస్కి అండ్ పహల్గామ్ బాధితులకి అంకితం ఇచ్చాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.